హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. హైదరాబాద్ టోటల్గా మారిపోయింది. ఒకప్పుడు సిటీ మధ్యలో ఎక్కడో 20 ఫ్లోర్లు 25 ఫ్లోర్లు అంటే అమ్మ 25 ఫ్లోర్లా 20 ఫ్లోర్లా అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు కామన్ అయిపోయింది గత 10 ఏళ్ళుగా. హైటెక్ సిటీలోనే దాదాపు 35 ఫ్లోర్లు 30 ఫ్లోర్ల వరకు బిల్డింగ్స్ ఉన్నాయి. హై రైజ్ టవర్స్ అంటారు వీటిని. మరి వీటి వల్ల ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? ఏమైనా ఆరోగ్య సమస్యలు రానున్నాయా? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆకాశం ఎంత ఎత్తు ఆరోగ్యం చిత్తు. అంటే ఆకాశం అంత ఎత్తు అంటే హై రైజ్ టవర్స్ అనమాట. పెద్ద పెద్ద బిల్డింగ్లు అంటే 30 ఫ్లోర్లు దాటి 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు. ఇప్పుడు హైదరాబాద్లోనే కొన్ని ఏరియాల్లో 80 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు అలాగే 100 ఫ్లోర్లు కూడా కడుతున్నారని రీసెంట్గా మనం వార్తలు వినడం అయితే జరిగింది. మరి వీటి వల్ల మానవాళికి ఏం జరగబోతుంది, ముఖ్యంగా వాటిల్లో నివసించే వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 30 అంతస్తుల పైబడి బిల్డింగ్స్ ఉంటాయి కదా, వాటిలో ఉండేవారికి ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలతో అలాగే హృద్రోగాలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలంట. తరచూ కిందికి రాలేకపోవడం వల్ల జీవనశైలి జబ్బుల ప్రమాదం అంట. ఇవి వైద్యులు చెప్తున్నారు. అంటే మెయిన్గా ఏంటంటే శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయంట. అంటే బ్రీతింగ్ ప్రాబ్లం, అక్కడ ఫ్రెష్ ఆక్సిజన్ ఉండదు, 30 ఫ్లోర్లు దాటితే మంచి గాలి రాదు. అలాగే బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది హైట్ వెళ్ళే కొద్దీ. ముఖ్యంగా ఇది తరచూ కిందికి రాలేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అని అంటున్నారు. ఎందుకంటే కిందికి వచ్చి ఫ్రెష్ వాయువు అంటే ఫ్రెష్ గాలి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటే కింద ఎక్సర్సైజ్ చేయడం లాంటి వాకింగ్ చేయడం లాంటి ఫ్రెష్ ఎయిర్ ఉండడం వల్ల, ఇలాంటి ఫ్రెష్ ఎయిర్ ఉన్న ప్లేస్లో వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల హెల్తీగా ఉంటారు. ముఖ్యంగా హై రైజ్లో ఉండేవాళ్ళు పైన ఫ్లోర్లో కిందికి రావడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపరు. ఒకసారి పైకి వెళ్తే మళ్ళీ సాయంత్రం ఎప్పుడు వస్తారు లేకపోతే మధ్యాహ్నం ఎప్పుడు వస్తారు, పెద్ద పట్టించుకొని పరిస్థితి అనమాట. ఏదో అలసటకి లేకపోతే లేజీ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అబ్బా మళ్ళీ కిందికి ఎందుకు వెళ్తాంలే అని. కానీ అక్కడే అసలు ముప్పు వస్తుంది, అక్కడే హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అనమాట. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే ఖచ్చితంగా కిందికి రావాలి, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది హై రైజ్ టవర్స్లో. ప్రస్తుతం ఈ హైదరాబాద్లో ఈ కల్చర్ ఎక్కువగా ఉంది. ఏంటంటే ఉదాహరణకు హైదరాబాద్లోనే 30 నుంచి 40 అంతస్తుల భవనాలు దాదాపు 100 దాకా పలు దశల్లో ఉన్నాయంట. హైదరాబాద్ సిటీలో ఇప్పుడు ప్రస్తుతం 30 నుంచి 40 అంతస్తుల బిల్డింగ్స్ టవర్స్ అనమాట, హై రైజ్ టవర్స్ అనమాట. ఇవి దాదాపు ఒక 100 వరకు ఉన్నాయి. ఇప్పుడు అలాగే రానున్న రోజుల్లో కొన్ని భవనాల నిర్మాణం ఇప్పటికే పూర్తయిపోయింది, మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, అదే నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ రాజేంద్రనగర్ సర్కిల్ షేర్లింగంపల్లి ప్రాంతాల్లో 50 అంతస్తుల భవనాల ప్రాజెక్టులు కూడా నిర్మాణంలో ఉన్నాయన్నమాట. ఇక అలాంటివే మరో 5-6 ప్రాజెక్టులు కూడా ప్రణాళిక దశలో ఉన్నాయి. అంటే హైదరాబాద్ రాజధాని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని, అందులో ఇలాంటి బిల్డింగ్లు ఉండడం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పెద్ద అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఏ రాష్ట్రంలో చూసినా కూడా కామన్ 30 నుంచి 40 అంతస్తుల బిల్డింగ్లు. కాకపోతే ఇప్పుడు 50 అంతస్తుల బిల్డింగ్లు కూడా కడుతున్నారు. కొన్ని ఏరియాలలో ఇప్పుడు మనం చూసాం 50 అంతస్తుల బిల్డింగ్లు అలాగే 60 అంతస్తుల బిల్డింగ్లు కూడా కట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ఆ బిల్డింగ్లు ఓపెన్ అవ్వగానే అంటే అనౌన్స్ చేయగానే ఇక్కడ మేము హై రైజ్ టవర్స్ కడుతున్నాము, ఇక్కడ మేము 30 అంతస్తుల పైబడి భవనాలు కడుతున్నాము అనగానే వెంటనే ఫ్లాట్ బుక్ చేసేసుకుంటున్నారు. దానికి పర్మిషన్స్ వచ్చినా రాకపోయినా కంపెనీ పేరు చూసి ఫ్లాట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అది ఒక హోదాగా భావిస్తున్నారు అనమాట. హై రైజ్లో ఉండడం ఒక హోదాగా భావించడం వల్ల వెంటనే బుక్ అయిపోతున్నాయి. కానీ అక్కడే అసలు సమస్య వస్తుంది, అదే ఆరోగ్య సమస్య. మానవ శరీరం ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు కొన్ని వాతావరణాలు ఎలా ఉన్నా వాళ్ళ బాడీ సహకరిస్తుంది. దీన్నే ఎక్స్మెనైటేషన్ అంటారు. అంటే వాళ్ళు ఎలాంటి వెదర్ ఉన్నా వాళ్ళ బాడీ సహకరించి వాళ్ళకు శ్వాస కరెక్ట్గా అందుతుంది. కానీ అందరూ ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు, హై బీపీ ఉన్నవారు, బాగా టెన్షన్కి గురయ్యేవారు, ఇలాంటి వాళ్ళు హైపోక్సియా అనే వ్యాధితో బాధపడుతుంటారనమాట. దీన్నే హైపోక్సియా అంటారు. ఎందుకంటే అలా వాళ్ళు ఆలోచించడం వల్ల ముఖ్యంగా ఇలా 30 ఫ్లోర్లు దాటి 40 ఫ్లోర్లు దాటి వీటిలలో నివసించే వాళ్ళు ఇలా వీటి బారిన పడుతుంటారు. ఉదాహరణకు మనకు తీసుకుంటే సింగర్ ధ్వని భానుశాలి
రీసెంట్గా ముంబైలో ఒక ఫ్లాట్ ఖరీదు చేసింది. హైరెస్ట్ టవర్లో 80వ అంతస్తులో ఫ్లాట్ తీసుకుంది. ఆవిడతో పాటు ఇంకొక 10 మంది అక్కడికి షూట్ గురించి వెళ్ళారు. అందులో కనీసం ఒక 6 మందికి హెడేక్ వచ్చింది. ఎందుకు వచ్చింది తలనొప్పి అని ఆరా తీస్తే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ సరిగా లేవు. అందుకే వాళ్ళు తలనొప్పి బారిన పడారనమాట. సో ఇలా జరుగుతుందనమాట. ఇదే కాకుండా ఇంకా 80 అంతస్తులు అలాగే 100 అంతస్తులు పైబడి పోతున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ సరిగా ఉండవు అనమాట. ముఖ్యంగా అంత పైకి వెళ్ళినాక మళ్ళీ కిందికైతే రావడం ఇంట్రెస్ట్ చూపరు, ఎవరు పెద్దగా చూపరు. అది కూడా ఒకసారి వస్తారు, మళ్ళీ ఒకసారి పైకి వెళ్తారు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే మనం ఎంత ఎత్తులో ఉన్నా, ఎంత కింద ఉన్నా ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. అంటే ఆరోగ్యం దేంతో వస్తుంది? మంచి ఆక్సిజన్తో వస్తుంది. కాబట్టి దీని గురించి ఇప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి రీసెర్చ్లు చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ కల్చర్ బాగా పెరిగిపోతుంది. కాబట్టి హోదా గురించి హైరైజ్ టవర్స్లో తీసుకుంటున్నారు. కాబట్టి ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, ఇప్పుడు ఎవరైతే హైరైజ్ టవర్స్లో ఫ్లాట్స్ కొనాలనుకున్న వాళ్ళు, అంటే దాదాపు 30 అంతస్తుల పైబడి ఉండాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళు దాంట్లోకి వెళ్ళే ముందు, ఆ ఖరీదైన ఫ్లాట్ కొనుక్కొని దాంట్లోకి వెళ్ళే ముందు ఒకసారి డాక్టర్ని సంప్రదించి మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శ్వాసకోశకు సంబంధించి, అంటే అక్కడ ఆక్సిజన్ లేకపోతే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బిల్డర్స్ మంచివారైతే ఆక్సిజన్ లెవెల్ సంబంధించి కూడా దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ బిల్డింగ్స్ని కడుతుంటారు. ఫ్లాట్స్లో తగిన జాగ్రత్తలు తీసుకొని దానికి తగ్గట్టు కడుతుంటారు. కాబట్టి ఒకసారి డాక్టర్ని సంప్రదించి అలాంటి ఫ్లాట్స్ కొనుగోలు చేసుకొని దాంట్లోకి వెళ్ళడం మంచిది. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పటికీ ఆరోగ్యం లేకపోతే ఆ డబ్బులు ఉండి కూడా వేస్ట్. కాబట్టి మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.